రోజుల క్రితం మన ప్రధాని మోదీ గారు ఒక సభలో మాట్లాడుతూ साथियों हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। సాధారణంగా ఇలాంటి మాటలు వినగానే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయమేమో అనిపిస్తోంది. పేపర్లు, టీవీలు కూడా దీని గురించి రకరకాలుగా విశ్లేషించాయి. కానీ దీని వెనుక ఎవరికీ తెలియని, ఎవరూ మాట్లాడని ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అది పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల వస్తున్న ప్రమాదం కాదు. మనకు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం నుండి దూసుకొస్తున్న ముప్పు. ఆ ముప్పు పేరే సూపర్ ఎల్నినో. 2026 నాటికి ఈ భూమిని, ముఖ్యంగా భారతదేశాన్ని కుదిపేయబోతున్న ఈ ప్రమాదం ఏంటి? ప్రధాని మోదీ గారి మాటలకు పసిఫిక్ మహాసముద్రానికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ ఎల్నినో మన దేశాన్ని ఎలా నాశనం చేస్తోంది? ఈ ప్రమాదం గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ నమ్మలేని నిజం ఏంటంటే ఇప్పటికీ మన దేశ జనాభాలో దాదాపు 43% మంది, అంటే సుమారు 60 కోట్ల మంది కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇందులో 44% వ్యవసాయ భూములకు సరైన నీటిపారుదల సౌకర్యాలు లేవు. అంటే వాళ్లకు కాలువలు, బోరుబావులు లేవు. వాళ్ల ఆశ అంతా ఆకాశం నుంచి పడే వర్షం మీదే. వర్షమే వాళ్ల దేవుడు. వర్షం బాగా పడితే పంట బాగా పండుతుంది, రైతు చేతికి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో రైతు ట్రాక్టర్, స్కూటర్, సబ్బులు, బట్టలు కొంటాడు. ఆ వస్తువులను తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రాత్రింబవళ్లు పనిచేస్తాయి. దాంతో దేశ జీడీపీ పెరుగుతుంది. నిజానికి మన దేశంలో అమ్ముడయ్యే ఎఫ్ఎంసీజీ వస్తువులలో 37% కేవలం గ్రామీణ భారతదేశంలోనే అమ్ముడవుతాయి. అదే వర్షం పడకపోతే పంటలు ఎండిపోతాయి, రైతు చేతికి డబ్బు రాదు, కొనుగోళ్లు ఆగిపోతాయి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఒక లెక్క ప్రకారం వర్షపాతం 1% తగ్గితే మన దేశ జీడీపీ 0.16% కి పడిపోతుంది. అంటే మన దేశం వర్షం చేతిలో కీలుబొమ్మ లాంటిది. అసలు వర్షాలు ఎలా వస్తాయో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఎండాకాలంలో మీ గదిలో ఫ్యాన్, ఏసీ పని చేయకపోతే ఎంత ఉక్కపోతగా ఉంటుందో ఊహించుకోండి. గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతుంది. అప్పుడు మీరు కిటికీ తెరిస్తే ఏమవుతుంది? గదిలో ఉన్న వేడి గాలి పైకి వెళ్లిపోయి కిటికీ బయట ఉన్న చల్లగాలి లోపలికి వస్తుంది. భూమి మీద కూడా జరిగేది ఇదే. ఎండాకాలంలో మన దేశంలోని థార్ ఎడారి, దక్కన్ పీఠభూమి విపరీతంగా వేడెక్కుతాయి. ఆ వేడికి భూమి మీదున్న గాలి పైకి లేచి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతోంది. దీన్నే మనం అల్పపీడనం అంటాం. అదే సమయంలో సముద్రం చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ అధిక పీడనం ఉంటుంది. చల్లటి సముద్రం మీదున్న గాలి భూమి మీద ఏర్పడిన అల్పపీడనాన్ని పూరించడానికి వేగంగా వస్తోంది. ఆ వచ్చే గాలి తనతో పాటు సముద్రం మీద ఉన్న తేమను మేఘాల రూపంలో మోసుకొస్తుంది. అవే మనకు వర్షాలుగా పడతాయి. దీన్నే మాన్సూన్ అంటాం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ మాన్సూన్ వర్షాలు కేవలం ఒకే చోట జరిగే ప్రక్రియ వల్ల రావు. వీటికి బలాన్ని ఇచ్చే మరో ఇంజిన్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సాధారణంగా వాణిజ్య పవనాలు, అంటే ట్రేడ్ విండ్స్ అనబడే గాలులు దక్షిణ అమెరికాలోని పెరు దేశం నుంచి ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు వీస్తాయి. ఇవి పసిఫిక్ సముద్రం మీద ఉన్న వేడి నీటిని ఇండోనేషియా వైపుకి నెడతాయి. దాంతో ఇండోనేషియా దగ్గర సముద్రం వేడెక్కి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. దీనివల్ల మన హిందూ మహాసముద్రం వైపు మరింత చల్లటి గాలి వచ్చి మన ఇండియా వైపుకి మరింత బలమైన మేఘాలను నెడుతుంది. దీనివల్లే మనకు కుండపోత వర్షాలు పడతాయి. కానీ ఈ ఎల్నినో వచ్చినప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది. ఆ వాణిజ్య పవనాలు బలహీన పడతాయి. వేడి నీరు మళ్లీ వెనక్కి పెరు వైపుకి వెళ్లిపోతుంది. అంటే మన పక్కనే ఉన్న ఇండోనేషియా దగ్గర అల్పపీడనం పోయి అధిక పీడనం వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియా వైపు రావాల్సిన గాలి, మేఘాలు వెనక్కి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిపోతాయి. రివర్స్ గేర్ పడుతుంది. దాని ఫలితమే భయంకరమైన కరువు. ఈ ఎల్నినో సముద్రం ఉష్ణోగ్రతను బట్టి ఎంత తీవ్రంగా ఉంటుందో లెక్కిస్తారు. 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని ఎల్నినో అంటారు. 1.5 డిగ్రీలు పెరిగితే స్ట్రాంగ్ ఎల్నినో అంటారు. అదే 2 డిగ్రీల కన్నా ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. మీకు తెలుసా, 1876లో ఇలాంటి ఒక సూపర్ ఎల్నినో వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు వర్షాలు పడలేదు. పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో దాదాపు 50 నుండి 100 లక్షల మంది భారతీయులు ఆకలితో అలమటించి చనిపోయారు. 1950 నుండి మన దేశంలో వచ్చిన 12 అతిపెద్ద కరువుల్లో 10 కరువులు ఈ ఎల్నినో వల్లే వచ్చాయి. 1972లో మన దేశ జీడీపీ మైనస్ లోకి పడిపోయింది. 2015లో వచ్చిన ఎల్నినో వల్ల వర్షాలు పడక, పంటలు పండక కేవలం ఒక్క ఏడాదిలోనే 12,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు గుండె జలధరించే విషయం ఏంటంటే వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2026లో రాబోయే ఎల్నినో ఉష్ణోగ్రత ఏకంగా 2.5 డిగ్రీలకు చేరబోతోంది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో కాబోతోంది. మోదీ గారి హెచ్చరికకు ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు
మీకు అర్థమైందా మోదీ గారు ఎందుకు అలా మాట్లాడారో? వర్షాలు పడకపోతే రైతుల ఆదాయం పడిపోతుంది, దేశంలోకి డాలర్లు రావు, ఆహార కొరత ఏర్పడుతుంది. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఇప్పటి నుంచే దాచుకోమని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं हमें बचाना होगा. అదృష్టవశాత్తు మన ప్రభుత్వ గోదాముల్లో ప్రస్తుతం 604 లక్షల టన్నుల బియ్యం, గోధుమలు బఫర్ స్టాక్ గా ఉన్నాయి. కాబట్టి ఆకలి చావులు ఉండకపోవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఖాయం. దీనికి ఒకటే పరిష్కారం, కేవలం వర్షం మీద ఆధారపడటం ఆపేయాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు తక్కువ నీటితో ఎలాగైతే మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాయో మనం కూడా ఆ టెక్నాలజీని వాడాలి. దానితో పాటు మనం తీసుకునే ఆహారాన్ని మార్చుకోవాలి. కరువుకి మనం తినే ఆహారానికి సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఖచ్చితంగా ఉంది. మన దేశంలో ఎక్కువగా పండేది వరి, గోధుమలు. కేవలం 1 కేజీ బియ్యం పండించడానికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం. ఎల్నినో వస్తే ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు లాంటి సిరిధాన్యాలు మనల్ని కాపాడే సూపర్ హీరోల్లా మారతాయి. 1 కేజీ సిరిధాన్యాలను పండించడానికి కేవలం 300 నుంచి 500 లీటర్ల నీరు చాలు. అంటే వరికి పట్టే నీటిలో కేవలం 10% మాత్రమే. వీటికి సారవంతమైన భూమి అవసరం లేదు, ఎరువులు అక్కర్లేదు. 45 డిగ్రీల భయంకరమైన ఎండలను కూడా సునాయాసంగా తట్టుకోగలవు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని క్లైమేట్ స్మార్ట్ క్రాప్స్ అని పిలుస్తోంది. నిజానికి గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మన తాత ముత్తాతలు తిన్నది ఈ సిరిధాన్యాలనే. బియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి, కానీ మిల్లెట్స్ లో బియ్యం కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం, ఐరన్, ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి వరం. వర్షం పడకపోతే రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు, కానీ రైతులు వరికి బదులు సిరిధాన్యాలు పండిస్తే వర్షం లేకపోయినా పంట చేతికి వస్తుంది. అందుకే భారత ప్రభుత్వం వీటిని శ్రీ అన్న అని పేరు పెట్టి ప్రమోట్ చేస్తోంది. ప్రకృతి మనం చెప్పినట్టు వినదు, కానీ ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకునే టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంది. కేవలం 1 సముద్రపు ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతెలా శాసిస్తుందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. మరి 2026లో రాబోయే ఈ సూపర్ ఎల్నినో ముప్పుని ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఇంకేం చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.